భారత్ పాకిస్తాన్ మధ్య డీజీఎంఓ చర్చలు ముగిశాయి. హాట్ లైన్ ద్వారా భారత్ పాక్ మధ్య డీజీఎంఓల చర్చలు పూర్తయ్యాయి. భారత్ పాకిస్తాన్ మధ్య డీజీఎంఓ చర్చలు ముగిశాయి. హాట్ లైన్ ద్వారా భారత్ పాక్ మధ్య డీజీఎంఓల చర్చలు పూర్తయ్యాయి. భారత్ పాకిస్తాన్ మధ్య డీజీఎంఓ చర్చలు ముగిశాయి. హాట్ లైన్ ద్వారా భారత్ పాక్ మధ్య డీజీఎంఓల చర్చలు పూర్తయ్యాయి. భారత్ పాకిస్తాన్కు చెందిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ల మధ్య చర్చలు ముగిశాయి. భారత్ తరపున డిస్కషన్లో పాల్గొన్నారు లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్. రెండు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ అవగాహన ఒప్పందాన్ని కొనసాగించడం, సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని తగ్గించడం వంటి అంశాలను రెండు దేశాల డీజీఎంఓలు చర్చించినట్టు సమాచారం. భారత్ పాకిస్తాన్ మధ్య డీజీఎంఓ చర్చలు ముగిశాయి. హాట్ లైన్ ద్వారా భారత్ పాక్ మధ్య డీజీఎంఓల చర్చలు పూర్తయ్యాయి. భారత్ పాకిస్తాన్కు చెందిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ల మధ్య చర్చలు ముగిశాయి. భారత్ తరపున డిస్కషన్లో పాల్గొన్నారు లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్. రెండు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ అవగాహన ఒప్పందాన్ని కొనసాగించడం, సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని తగ్గించడం వంటి అంశాలను రెండు దేశాల డీజీఎంఓలు చర్చించినట్టు సమాచారం. భారత్ పాకిస్తాన్ మధ్య డీజీఎంఓ చర్చలు ముగిశాయి. హాట్ లైన్ ద్వారా భారత్ పాక్ మధ్య డీజీఎంఓల చర్చలు పూర్తయ్యాయి. భారత్ పాకిస్తాన్కు చెందిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ల మధ్య చర్చలు ముగిశాయి. భారత్ తరఫున డిస్కషన్లో పాల్గొన్నారు లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్. రెండు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ అవగాహన ఒప్పందాన్ని కొనసాగించడం, సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని తగ్గించడం వంటి అంశాలను రెండు దేశాల డీజీఎంఓలు చర్చించినట్టు సమాచారం. భారత్ పాకిస్తాన్ మధ్య డీజీఎంఓ చర్చలు ముగిశాయి. హాట్ లైన్ ద్వారా భారత్ పాక్ మధ్య డీజీఎంఓల చర్చలు పూర్తయ్యాయి. భారత్ పాకిస్తాన్కు చెందిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ల మధ్య చర్చలు ముగిశాయి. భారత్ తరపున డిస్కషన్లో పాల్గొన్నారు లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్. రెండు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ అవగాహన ఒప్పందాన్ని కొనసాగించడం, సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని తగ్గించడం వంటి అంశాలను రెండు దేశాల డీజీఎంఓలు చర్చించినట్టు సమాచారం. రైట్, డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, భారత్ పాక్ మధ్య చర్చలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే డీజీఎంఓ స్థాయి అధికారుల భేటీ ముగిసింది. ప్రధానంగా రెండు అంశాలపైన ఫోకస్ చేశారు. ఒకటి, సరిహద్దుల్లో ఉన్నటువంటి ఉద్రిక్తతలను సీజ్ ఫైర్ కి సంబంధించి మొన్న 10వ తారీఖున సీజ్ ఫైర్ కి అంగీకారం తెలుపుతూ రెండు దేశాలు కూడా ప్రకటనలు చేశాయి. కీలకంగా సీజ్ ఫైర్ వేలేసి కూడా తర్వాత జరిగింది. వీటి అంశాలపైన ప్రధానంగా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది. సీజ్ ఫైర్ కి సంబంధించి పద్ధతిని అవలంబించాలి అనేది ప్రధానంగా భారత్ చెప్తా ఉంది. పాకిస్తాన్ కవ్వింపు చర్యలు వచ్చినా, లేకపోతే పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాద దాడులు దేశంలో జరిగినా దాన్ని యాక్ట్ ఆఫ్ వార్ గానే భావిస్తాం. తద్వారా సీరియస్ యాక్షన్ అనేది కూడా యుద్ధం ప్రకటించినట్టుగానే భావించాల్సి ఉంటుందంటూ కూడా భారత్ ఇప్పటికే హెచ్చరిక జారీ చేసింది. దాంతో పాటు మొన్న 10వ తారీఖున సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చిన తర్వాత పాకిస్తాన్ 3 గంటల వ్యవధిలోనే వాటిని ఆ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత చెక్ పోస్టులు అలాగే టార్గెట్ గా చేసుకునే కాల్పులు పాల్పడింది. కూడా భారత సైన్యానికి సంబంధించినటువంటి స్థావరాలపైన దాడులకు అనేది కూడా పాల్పడ్డారు. ఆ అంశాన్ని భారత్ అత్యంత సీరియస్ గా తీసుకుంది. ఆ సందర్భంలోనే పాకిస్తాన్ పూర్తి బాధ్యత వహించాలి అనేది భారత్ చెప్పింది. దాంతో పాటు అప్రాప్రియేట్ గా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ను ఎస్కలేట్ కాకుండా పాకిస్తాన్ తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా అప్పటికే సూచించింది. వాటికి సంబంధించినటువంటి అంశాలే ప్రధానంగా సీజ్ ఫైర్ కొనసాగడం, ఉద్రిక్తతలను తగ్గించడం పైనే. ఎందుకంటే ఇది అధికారుల స్థాయి భేటీ కాబట్టి వీటికంటే అంతకంటే ఎక్కువ డిస్కషన్ చేసేటువంటి అవకాశాలు చాలా తక్కువ. ఈ రోజు ఆ భేటీ ముగిసిన తర్వాత ఏ అంశాలపైన చర్చ జరిగింది ఏంటి అనే దానిపైన కూడా అఫీషియల్ గా ఒక ప్రెస్ మీట్ అనేది కూడా నిర్వహిస్తామని కూడా ఈ రోజు మధ్యాహ్నం జరిగినటువంటి సమావేశంలో వెల్లడించారు. కాబట్టి భేటీలో ఏ అంశాలపైన చర్చించారనేది ప్రస్తుతానికైతే ఊహాగానాలు ఉన్నాయి. ఈ రెండు ప్రధాన అంశాలపైనే చర్చలు జరిగేటువంటి అవకాశం ఉంది. వీటికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, లేకపోతే మీడియేటింగ్ కి సంబంధించినటువంటి అంశాలు ఇప్పటికే తెరపైకి వచ్చాయి. కాశ్మీర్ కి సంబంధించినటువంటి అంశం కావచ్చు, లేకపోతే అమెరికా ఈ రెండు దేశాల మధ్య సీజ్ ఫైర్ కి సంబంధించినటువంటి ఒప్పందంలో కీలకంగా వ్యవహరించాము, రెండు దేశాలకు సంబంధించి మీడియేటింగ్ చేశామంటూ కూడా గతంలో ప్రకటించింది. అయితే భారత్ ఈ విషయంలో ఖచ్చితంగా డీజీఎంఓ స్థాయి అధికారితో మాట్లాడిన తర్వాతనే సీజ్ ఫైర్ కి అంగీకరించినట్లు చెప్తూనే ఈ విషయంలో కావచ్చు, లేకపోతే బీఓకి సంబంధించినటువంటి అంశాలలో కావచ్చు, ఇతర దేశాలకు సంబంధించిన అనేది భారత ఆలోచన.
దానికి సంబంధించినటువంటి విధానంగానే భారత్ ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంది. జమ్మూ కాశ్మీర్ సంబంధించినటువంటి అంశంలో భారత్ ఇప్పటికే అది భారత్ లో అంతర్భాగం, దాంట్లో ఎవరి జోక్యం కూడా అవసరం లేదు. POKను పాకిస్తాన్ అప్పగించాలనేది ప్రధానంగా భారత్ చెప్తా ఉంది. అయితే ఈ రోజు జరిగినటువంటి ఈ DGMOలకు సంబంధించినటువంటి సమావేశంలో ఈ అంశాలు ప్రస్తావనకు వచ్చే దానిపైన మరో కాసేపట్లో క్లారిటీ అనేది కూడా రాబోతా ఉంది. ఇక సాయంత్రం 8 గంటలకు ప్రధాని కూడా మాట్లాడుతున్న నేపథ్యంలో, ప్రధాని జాతిని కూర్చుంచి మాట్లాడుతున్న నేపథ్యంలో ఈ రోజు జరిగినటువంటి DGMO స్థాయి మీటింగ్ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, లేకపోతే భవిష్యత్తులో పాకిస్తాన్ తో అనుసరించేటువంటి అంశాలపైన కీలక ప్రకటన ఉండేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించి మరి కాసేపట్లోనే వివరాలు పూర్తి స్థాయిలో బయటకు రాబోతున్నాయి. ఇక DGMO స్థాయికి సంబంధించి మీటింగ్ ఈ అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఒక ప్రెస్ మీట్ అనేది కూడా నిర్వహించబోతున్నారు. ఆ ప్రెస్ మీట్ లోనే భారత్ సంబంధించిన సోదరులు పాకిస్తాన్ సంబంధించినటువంటి అంశాలపైన కూడా పూర్తిగా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రతిరోజు కూడా DGMOలు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి పాకిస్తాన్ ఏవైతే క్లెయిమ్ చేస్తుందో వాటిని ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ భారత్ చేసినటువంటి దాడి కావచ్చు, ఆ దాడిలో పాకిస్తాన్ వైపు జరిగినటువంటి నష్టాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఇప్పటికప్పుడు ప్రెస్ మీట్లను నిర్వహిస్తుంది భారత ప్రభుత్వం. ఈ రోజు కూడా ఈ DGMO స్థాయి మీటింగ్ ముగిసిన తర్వాత దీనిపైన కూడా ప్రెస్ మీట్ అనేది కూడా మరి కాసేపట్లోనే నిర్వహించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ భేటీలోనే పూర్తి స్థాయిలో దానిపైన ఒక క్లారిటీ అనేది కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆఫ్లైన్ లో జరిగినటువంటి అంశాలు చాలా సున్నితమైనటువంటి రెండు దేశాల అంశాలు కావాలి. వాటికి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్స్ అనేది కూడా పూర్తిగా భారత్ కు సంబంధించినటువంటి విదేశాంగ శాఖ అలాగే DGMOలు ప్రత్యేకంగా వాటికి సంబంధించినటువంటి అంశాలను వెల్లడిస్తున్నారు. ప్రియా, సమాజం కోసం భారత రాజ్యాంగంలో కల్పించిన హక్కులను అందరికీ వివరించాలన్నారు మంత్రి సీతక్క. భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడిన చరిత్ర అంబేద్కర్దని కొనియాడారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో పర్యటించారు మంత్రి సీతక్క. 17,77,00,000తో నిర్మించనున్న రోడ్ల అభివృద్ధి పనులకు ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే గడ్డం వినోద్తో కలిసి శంకుస్థాపనలు చేశారు. బెల్లంపల్లి నుంచి చాకేపల్లి గ్రామానికి 2,45,00,000తో రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసి చాకేపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు మంత్రి సీతక్క. అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షా క్షమాపణలు చెప్పాలని ఎంపీ వంశీకృష్ణ డిమాండ్ చేశారు. నేతలకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఇవాళ అమిత్ షా పార్లమెంట్లో ఒక మాట మాట్లాడిండు. అంబేద్కర్ 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 దేవుణ్ణి తలుచుకున్నా మోక్షం వస్తుంది అని అన్నాడు. సరే, దేవుడు గుండెల్లో ఉంటాడు, గుడిలో ఉంటాడు, భక్తి భావం గుండెల్లో ఉంటుంది. కానీ నాకు మాత్రం నాలాంటి వాళ్లకు ఈరోజు నా జీవితం ఎక్కడి నుంచో ఎట్లెట్లా వెళ్ళి ఈ స్థాయికి వచ్చిన అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కును ఉపయోగించుకొని మరి హాస్టల్లో చిన్నతనంలో చదివిన మరి మనకుండేటువంటి రిజర్వేషన్స్ అవకాశాన్ని కానీ అదే విధంగా ఉద్యమాలలోకి వెళ్ళి మళ్ళీ ఎటు పోవాలో తెలియనటువంటి పరిస్థితులు రాజ్యాంగం లేకముందు ఇప్పుడిప్పుడే రాజ్యాంగ ఫలాలు అందరికీ తెలుస్తున్నాయి. వాస్తవానికి అసలు రాజ్యాంగం లేకముందు అంటరానితనం, మరి బానిసల్లాగా పని చేయించుకోవడం, తొక్కి పెట్టడం, గొంతులు నొక్కడం, మాట్లాడే స్వేచ్ఛ లేదు. ఇవాళ అంబేద్కర్ లాంటి మహనీయుడే మరి ఊర్లో ఉండేటువంటి బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తెచ్చుకోలేని పరిస్థితి. ఆ యొక్క బాధ ఇప్పటికి కూడా నడుస్తుంది, అంటరానితనం అనేది. ఆయన బడిలో చదువు చెప్తుంటే వేరే వాళ్లకు బయట నుంచి విని నేర్చుకొని ఐకాన్ ఆఫ్ నాలెడ్జ్ అంటే ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ప్రపంచ మేధావులందరికంటే ఆయనే గొప్ప మేధావి. ఎందుకంటే భారత రాజ్యాంగమే ప్రపంచంలో అందరికంటే అన్ని దేశాల కంటే ఉన్నతమైనటువంటి రాజ్యాంగం. ఈ దేశంలోనే అత్యధికంగా మంచి ప్రజాస్వామిక వ్యవస్థ ఉంది. అంత గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కాబట్టి ఈ రోజు ఆ రాజ్యాంగాన్ని తీసేయాలని కుట్ర చేస్తా ఉన్నారు. అది రాజ్యాంగాన్ని తీసేస్తే మళ్ళీ పేదవాడు పేదవాడిగానే ఉండాలి, కూలివాడు కూలివాడిగానే ఉండాలి, అట్టడుగు వర్గాలు ఇంకా అడ్డరానితనం అనుభవించాలి. ఇవాళ కొంతమంది మాట్లాడతారు అంబేద్కర్ గారు ఎవరికేం చేసిరయ్యా దళితులకు, గిరిజనులకు, ఆదివాసులకు, ఇట్లాంటి వాళ్ళకి అని. కానీ భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి గురించి
నువ్వు ఈ దేశ పౌరుడివైతే నీకు జీవించే హక్కు ఉంది, నీకు ఓటేసే హక్కును కూడా తీసుకొచ్చినటువంటి మహనీయుడు ఈరోజు మరి ఆ రాజ్యాంగం ద్వారానే. వినోద్ గారు ఇట్లాంటి కార్యక్రమానికి సీతక్క గారు వస్తే బాగుంటుందని చెప్పి అంబేద్కర్ గారు చేసిన కృషి, వారు పడ్డ కష్టాలు మనం ముందు తీసుకెళ్లాలంటే మనం వారి అడుగుజాడల్లో నడిచి కృషి చేస్తే మన పిల్లలకు అదే బాటలో పెడితేనే ముందుకెళ్ళొచ్చు అని చెప్పి మీ అందరు తెలుసు. కాన్స్టిట్యూషన్ మన రాజ్యాంగాన్ని కాపాడుకునే సమయం వచ్చింది. గత సంవత్సరం కూడా పార్లమెంట్లో మీరందరు నాకు ఆశీర్వాదం ఇచ్చి పంపిస్తే ఏ సమస్య అయినా గలం విప్పి కోట్లాడాలని చెప్పి ఏదైతే మీరు నాకు ఆశీర్వాదం ఇచ్చిండ్రో అదేవిధంగా అమిత్ షా గారు అంబేద్కర్ ఫ్యాషన్ అయిపోయిందని చెప్పినప్పుడు గట్టిగా ధర్నా చేసి వారు క్షమాపణ చెప్పాలి. వారు అంబేద్కర్ గారికి, దళిత సామాజిక వర్గం అందరికీ ఏదైతే అవమానపరిచినారో దాని వ్యతిరేకంగా పోరాడతాం మేమని చెప్పి జై బాపు, జై భీమ్, జై సంవిధానం అని చెప్పి ర్యాలీలు తీసి అంబేద్కర్ ఒక ఆలోచనని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కృషి చేస్తున్నాం. ఈ సమయం చాలా కీలకమైనదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే అంబేద్కర్ గారు కేవలం దళితుల కోసమే పనిచేయలేదు. మీ అందరికీ తెలుసు, ఈ దేశంలో ప్రతి వాడు అంబేద్కర్ గారు చేసిన కృషి మీద ఈరోజు మనం ముందుకెళ్తున్నామని ఈ సందర్భంగా గుర్తించాలి. ఆర్టికల్స్ 14, 15, 16 ఈక్వాలిటీ గురించి ఏదైతే వారు రాసినారో ప్రతి మనిషికి వాళ్ళ హక్కు ఉండాలి. ఇప్పుడే ఇంతకుముందు శంకర్ గారు కూడా చెప్పినారు, కార్మికులకు 12 అవర్స్ కాదు, రోజుకి 8 గంటలే పనిచేయాలా. 8 గంటల ట్యాప్ ఏదైతే పెట్టిందో అది ఫస్ట్ 72 సంవత్సరాల ముందు అంబేద్కర్ గారు పెట్టినారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం చాలా అవసరము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ మేము ఇనాగ్రేట్ చేస్తున్నామంటే వాస్తవంగా చెప్పాలంటే బిఆర్ అంబేద్కర్ గారితో మా దగ్గర పర్సనల్ సంబంధాలు ఉండే. చాలా మందికి తెలియదు. అక్టోబర్ 5 తారీఖున 1954లో మా నాయన పర్సనల్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని సికింద్రాబాద్లో మాధవ్ సింగ్ గారి ఇంట్లో కలిసినప్పుడు ఆయన ప్రత్యేకంగా మా నాయనకి ఏమని అడిగిండు, స్వామీజీ आप मेरे पार्टी में ज्वाइन हो जाओ. ఫాదర్ చేతులు జోడించి ఆయనకు నమస్కరించిండు. నేను పార్టీలో రాను సార్, నేను పుట్టింది కాంగ్రెస్లా, బతికింది కాంగ్రెస్లా, నేను సచ్చింది కాంగ్రెస్లా. అది ఆయన ఉన్న స్టేట్మెంట్. ఆ రోజు 54 ఆ రోజు కలిసిన తర్వాత ఆయన ఏం చేస్తే బాగుంటుందా అని కార్యక్రమం తీసుకున్న తర్వాత మన బీసీ ఎస్టీ సోదరులకు ఏ రూపంగా వాళ్ళకు బెనిఫిట్ కావాలని కార్యక్రమాన్ని బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఆశ్వాసన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజీని మేము ఇనాగ్రేట్ చేయించడం మా నాయన 1973 అక్టోబర్ 5. ఆ రోజు మేము పిల్లలం. ఇవాళ నేను, మా తమ్ముడు, నా భార్య, మా సరోజమ్మ కలిసి, మా వంశపేట కలిసి మేము కాలేజ్ నడుపుకుంటా ఆయన ఇచ్చిన స్ఫూర్తిని 1,55,000 మందికి ఇప్పటిదాకా ఫ్రీ ఎడ్యుకేషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కాకతీయుల కాలం నుంచి హుస్నాబాద్ ఎల్లమ్మ తల్లికి ఎంతో చరిత్ర ఉందన్నారు మంత్రి. ప్రజలందరూ సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరానన్నారు పొన్నం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కళాకారులతో కలిసి నృత్యం చేసి అందరినీ ఉత్సాహపరిచారు మంత్రి.
హుస్నాబాద్ ఎల్లమ్మ బోనాలు నెల రోజుల పాటు పండుగ ఈ రోజు ప్రారంభించబడ్డది. మళ్ళీ పౌర్ణమి దాకా జరిగే ఉత్సవాల్లో లక్షలాది మంది పాల్గొంటారు. పక్క రాష్ట్రాల నుంచి, పక్క జిల్లాల నుంచి కూడా అందరికీ స్వాగతిస్తా ఉన్నాం. అన్ని రకాల ఏర్పాట్లు ప్రభుత్వ పక్షాన, అధికారుల పక్షాన అన్ని రకాల అంశాలు ఇక్కడ చేయబడతా ఉన్నాయి. ఎల్లమ్మ తల్లి అంటే ఆనాడు కాకతీయుల కాలం నుంచి సర్వాయి పాపన్న దగ్గర నుంచి ఈ యొక్క దేవాలయానికి ఒక చరిత్ర ఉంది. ఈ చరిత్ర గల మహిమ గల ఎల్లవ్వ తల్లి కొంగు బంగారంగా కోరికలు ఇచ్చేటువంటి ఎల్లవ్వ తల్లిని అందరూ వచ్చి దర్శించుకోవాల్సిందే విజ్ఞప్తి చేస్తాం. నిర్వాహకులు, ఉత్సవ కమిటీ కానీ, అధికారులు కానీ అందరూ కూడా అన్ని రకాల అంశాల లోపల ఇబ్బంది లేకుండా భక్తులకు చర్యలు తీసుకుంటా ఉన్నారు. బోనాలు వేసినా, పట్నం వేసినా, దేవుడికి మొక్కిచ్చినా, ఏ ఓడిబియ్యం పోసినా అన్ని రకాలుగా వేడుక లోపల జరుపుకొని మీ బంధుమిత్రులందరినీ పిలుచుకొని హుస్నాబాద్ పట్టణం అంతా కూడా, హుస్నాబాద్ నియోజకవర్గం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని అందరూ కోరుకుంటూ, బంధుమిత్రులందరూ పిలుచుకొని ఒక వేడుకగా జరుపుకోవాలని కోరుకుంటూ, తప్పకుండా ప్రభుత్వం నుంచి కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. ఈ ఉత్సవాలకు ఇబ్బంది లేకుండా ఆ ఎల్లవ్వ తల్లి ఆశీర్వాదం అందరి మీద ఉండాలి. మహిమ కలిగిన ఎల్లవ్వ, హుస్నాబాద్ ఎల్లవ్వ, ఆ ఎల్లవ్వ ఆశీర్వాదం. రాష్ట్రంలో డిఫరెంట్ వెదర్ కొనసాగుతోంది. ఓవైపు ఎండలు, వడగాలులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు అకాల వర్షాలతో గోసలు తప్పడం లేదు. కల్లాలు, మార్కెట్లో ఆరబోసిన ధాన్యం వానలకు తడబడంతో రైతన్నలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలకు జనం అల్లాడుతున్నారు. మరో 4 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండే ఛాన్స్ ఉందని చెబుతున్నారు వెదర్ ఆఫీసర్స్. రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి. ఉదయం ఎండ, మధ్యాహ్నం నుంచి ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. మరో 4 రోజులు ఇదే పరిస్థితి ఉండే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇటు మధ్యాహ్నం వరకు ఎండలు భగ్గుమంటున్నాయి. జిల్లాల్లో వడగాల్పులతో బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. వడగాల్పులతో అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలంటున్నారు అధికారులు. మహబూబాబాద్ జిల్లా పోచంపల్లిలో వడదెబ్బతో రైతు గుగులోతు కిషన్ ప్రాణాలు కోల్పోయాడు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో వడ్లు పడుతుండగా ఎండదెబ్బ తగిలి అక్కడే చనిపోయాడు. కిషన్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఉత్తర దక్షిణ ద్రోణి కారణంతో రాష్ట్రంలో వర్షాలు పడనున్నాయని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో మరో 2-3 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులకు ఛాన్స్ ఉందంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందన్నారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు వెదర్ ఆఫీసర్లు. ఈసారి వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు మరో 15 రోజుల్లోనే దేశంలోకి ప్రవేశిస్తాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఈ నెల 13 నాటికే రుతుపవనాలు అండమాన్కు వస్తాయన్నారు. మే 27న కేరళను తాకుతాయని అంచనా వేశారు. గతేడాది మే 30న కేరళను తాకగా ఈసారి 4 రోజులు ముందుగానే రానున్నాయని తెలిపారు. పైగా ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు అధికారులు. దక్షిణ భారతదేశం అంతా కూడా 4 రోజుల్లో కూడా వర్షపాతం అనేది క్రమేపీ నమోదవుతున్న సందర్భంలో ఇంకా నైరుతి పవనాలు అనేవి ఇప్పుడు ప్రస్తుతాన్ని చూసుకున్నట్లయితే మనకి 13వ తారీఖు అండమాన్ నికోబార్కి తాకే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. క్రమేపీ అక్కడి నుంచి ఒక్కసారి వాతావరణం అనేది అనుకూలంగా ఉంటే మాత్రం కేరళని సకాలంలో తాకే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సాధారణంగా జూన్ 1 నాటికి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించడంతో జూలై 8 నాటికి దేశమంతా విస్తరిస్తాయని తెలిపారు అధికారులు. మళ్లీ వాయువ్య భారతం నుంచి సెప్టెంబర్ 17తో రుతుపవనాల ఉపసంహరణ మొదలై అక్టోబర్ 15 నాటికి ముగుస్తుందన్నారు. సాధారణం కంటే తక్కువగా వర్షపాతం కురిసే ఎల్నినో పరిస్థితులు లేవని తెలిపింది ఐఎండీ. ఐఓడీ న్యూట్రల్ గా ఉండటంతో దీర్ఘకాలిక సగటు 87 సెంటీమీటర్లు ఉండగా 105% వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మాచవరంలో ఈ నెల 18న సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. రాష్ట్ర సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే సౌర గిరిజనుల వికాస్ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో సభ ఏర్పాట్లను పరిశీలించారు అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ. అనంతరం జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
చదువుతో వచ్చిన జ్ఞానం మనిషిని ఉన్నత స్థానంలో నిలబెడుతుందన్నారు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో 2024-25 ఎస్ఎస్సీ పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. పద్మశాలి భవనంలో డాక్టర్ హనుమన్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 140 మందికి ప్రోత్సాహకాలు అందించారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో మరో 10 రోజుల్లో ఫ్రీ కంప్యూటర్ ట్రైనింగ్ నిర్వహించనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్ ఫౌండర్ ఝాన్సీ రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఉంటే చాలా మంది పిల్లలు ఇప్పుడు స్తోమత లేకపోయినా చాలా మంది ప్రైవేట్ దాంట్లో చేర్పిస్తున్నారు పేరెంట్స్. కొంతమంది వాళ్ళందరూ కూడా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళల్లో జాయిన్ చేయించే విధంగా ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేది అయినాక క్లిక్ అవుతుందని నేను ఆశిస్తున్నా. అండ్ అది డెఫినెట్గా అవుతుంది కూడా. అట్లనే కాస్మెటిక్ ఛార్జెస్ కూడా హాస్టల్లో ఉండే వాళ్ళకి 200% పెంచడం జరిగింది. అండ్ మెస్ ఛార్జెస్ 40% పెంచడం జరిగింది. ప్రతిదీ అంటే మన గవర్నమెంట్ మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎడ్యుకేషన్ పైన బాగా ఫోకస్ చేయడం జరుగుతుంది. ప్రతి చిన్నది కూడా చూసి ఎడ్యుకేషన్ పైన ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే పిల్లలు మంచిగా ఉండి ఎప్పుడైనా రూట్స్ మంచిగా ఉంటే చెట్టు మంచిగానే ఉంటుంది. కాబట్టి చిన్నప్పటి నుంచే నేర్పించేవన్నీ కూడా ఎడ్యుకేషన్ అనేది కూడా మంచిగా ఉండాలి. అండ్ బేసిక్ ఫెసిలిటీస్ కూడా స్కూల్స్లో మంచిగా ఉండాలని చెప్పి ప్రతిదీ కూడా ఆలోచించి చేయడం జరుగుతుంది. అట్లనే ఇంటర్ అయిపోయినాక బీటెక్ వెళ్ళే పిల్లలకు కూడా కౌన్సిలింగ్వి డెఫినెట్గా మన నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలన్న ఆలోచన మీ అందరినీ చూస్తే వచ్చింది. తప్పకుండా అది ఏర్పాటు చేస్తాం. అట్లనే నేను అప్పుడు నా శాలరీ డొనేట్ చేస్తా అని చెప్పిన ఎలక్షన్స్ ముందు. అది ఇప్పటిదాకా చేయలేదని అనుకోకండి, ఆల్రెడీ ఆలోచన చేసిన. కంప్యూటర్లు తీసుకున్నా ఆ శాలరీ తోటి. త్వరలో అంటే మెయిన్ సమ్మర్లోనే ఎవరైనా క్రాష్ కోర్సెస్ నేర్చుకునేది సమ్మర్లోనే పిల్లలు ఎవరైనా కానీ స్టూడెంట్స్. ఇవాళ ఫస్ట్ ఆలోచించిన ఏం చేద్దాము, శాలరీ డొనేట్ చేస్తా అన్న కదా ఏం చేద్దామని బాగా ఆలోచిస్తుంటే ఏవేవో ఐడియాలు వచ్చినాయి. కానీ మళ్ళీ అనిపించింది వేరే ఎందుకు చేయాలి, ఎడ్యుకేషనే. ప్రతి చిన్నదానికి కూడా ఇవాళ రేపు దేనికైనా ఒక సూపర్ మార్కెట్లో పోయి క్యాషియర్ జాబ్ చేయాలన్నా కంప్యూటర్ వచ్చి ఉండాలి, అవునా కాదా? చిన్నదానికి కూడా కంప్యూటర్ వచ్చి ఉండాలి. కానీ బీటెక్ చేసిన వాళ్ళకి, ఎంఎస్ చేసిన వాళ్ళకి కూడా చాలా మందికి ఎక్సెల్, వర్డ్ ఇంకా కొన్ని కంప్యూటర్ కోర్సెస్ అనేది రాదు వాస్తవంగా చెప్పాలంటే. అంటే అది ఏదో టెంపరీగా బీటెక్లో ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఎంత అవసరమో అంత చూసుకుంటారు కానీ ప్రాపర్గా రాదు. ప్రైవేట్ దాంట్లో క్రాష్ కోర్స్ చేయడానికి పోతే ఎట్లయితే ఉంటుందో తక్కువ మంది స్ట్రెంత్ తోటి 25-30 మందినే ఒక్కసారి కూర్చోబెట్టాలి. లేకపోతే గుంపులో ఇప్పుడు ఏదో నేను అన్నా కదా, నేను చేసేసిన కదా అని చేతులు దులుపుకోవడం కాదు. 20-30 మందిని పెట్టి వాళ్ళకి 2 ఫ్యాకల్టీని పెట్టి అది కోర్స్ అనేది నేర్పించడం జరుగుతుంది. రంగారెడ్డి జిల్లా మైలార్దేవుపల్లి పిఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. పల్లె చెరువు సమీపంలో కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న 2 ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని స్థానిక హాస్పిటల్కు తరలించారు స్థానికులు. ఆరంగరి నుంచి కారు చంద్రాయనగుట్ట వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని తెలుస్తోంది. ప్రమాదం కారణంగా కాసేపు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్లియర్ చేశారు పోలీసులు. భూమి ఉన్న ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలని అన్నారు మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ కార్యాలయంలో ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమానికి హాజరయ్యారు రాములు నాయక్. ఆధార్తో దేశంలోని ప్రతి పౌరునికి గుర్తింపు ఇచ్చినట్లుగానే ప్రతి రైతుకు 11 నెంబర్లతో యూనిక్ కోడ్ని కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేయాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్టును చేపట్టినట్టు చెప్పారు రాములు నాయక్. కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. రేపటి నుండి 15 రోజుల పాటు ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమం కొనసాగనుంది. ప్రోగ్రామ్ ఇది ఏం ప్రైవేట్ ప్రోగ్రామ్ కాదు. మన ముఖ్యమంత్రి గారు, మన అగ్రికల్చర్ మినిస్టర్ గారు ఇది ఏం చేస్తే బాగుంటుంది, నీళ్ళు ఎంత వాడాలి, యూరియా ఎంత వేసుకోవాలి, భూమి మీద పంట ఏ విధంగా ఇది చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఇప్పటికీ మే 5వ తేదీ నుంచి జూన్ 13వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు జరుగుతుంది. ఇందులో అవగాహన సదస్సులో మేము రైతు కమిషన్ తరఫున ప్రతి ఒక్క ప్రోగ్రాంకి అటెండ్ అవ్వడం, అనేక సమస్యలు రైతులు వారి బాధలు చెప్పడం, మేము సీడ్ ఏ విధంగా వేసుకుంటే బాగుంటుంది, కల్తీ విత్తనాలకు దూరంగా ఉండాలి, ఆత్మహత్యలు చేసుకోవద్దు, ఇది పనిచేసే ప్రభుత్వం, పనిచేసే ముఖ్యమంత్రి, పనిచేసే వ్యవసాయ మంత్రి
ఇది ప్రజల ప్రభుత్వం అనే ఉద్దేశంతో ఇలా ఈ గ్రామంలో ఈ సదస్సు జరిగింది. ఇది మున్సిపాలిటీ అయినా ఇక్కడ వ్యవసాయం చేస్తారు. పాత పద్ధతిని మర్చిపోలేదు. ఎన్ని పైసలు ఉన్నా 5 ఏళ్ళు నోట్లో పోవాలంటే కనీసం పండించే పంట ఉండాలంటే రైతు ఉండాలి, వ్యవసాయం ఉండాలి. అయినా ఇక్కడ వ్యవసాయం చేస్తున్నందుకు నేను ఇవాళనే మా కమిషనర్ చైర్మన్ గారికి కొంతమందికి రైతు బంధు పడలేదని నా దృష్టికి వచ్చింది. కొంతమందికి ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీకి నుంచి మాకు 3-4 విత్తనాలు ఇవ్వమని చెప్పడం జరిగింది. నేను అధికారులను గిట్ట ఆదేశించిన ఈ జూన్ 12 వరకు ఇక్కడ వచ్చి విత్తనాలు సరఫరా చేస్తారు. ఆ విత్తనాలను ఏదైతే పండుతుందో వరి వేసుకునేటోళ్ళు, మొక్కజొన్న వేసుకునేటోళ్ళు రకరకాల పంటలను సీడ్గా మార్చండి, వేరే ఆదానికి ఇవ్వచ్చు వేరే రైతుకు. అప్పుడు ఏమవుతాయి అంటే పుట్టగొడుగులు లెక్క పుట్టుకొచ్చిన నకిలీ విత్తనాలు అరికట్టడానికి మన చేతులనే ఉంది. బిజీ లైఫ్లో ఉమ్మడి కుటుంబాలు కనుమరుగైన తరుణంలో ఓ కుటుంబం 5 తరాల బంధువులను పిలుచుకుని ఆత్మీయ సమ్మేళనం చేసుకుంది. ఈ ఘటన వనపర్తి జిల్లాలో చోటు చేసుకుంది. చిన్నంబావి మండలం వెలగొండ గ్రామంలో భుజాల అక్కిరెడ్డి నరసమ్మల జ్ఞాపకార్థం ఉమ్మడి కుటుంబ ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. భుజాల అక్కిరెడ్డి నరసమ్మల 5 కూతుళ్లు 5 తరాల ఆత్మీయ సమ్మేళనం ఆనందాలు అనురాగాల మధ్య జరుపుకున్నారు. మొత్తం 24 జంటలు 128 మంది కుటుంబ సభ్యులున్న వారిలో కొందరు అమెరికా, ఆస్ట్రేలియాతో పాటు వివిధ దేశాలలో స్థిరపడ్డారు. ఆత్మీయ సమ్మేళనానికి 113 మంది హాజరయ్యారు. వెలుగొండ అమ్మమ్మ ఇంటి దగ్గర ఉమ్మడి కుటుంబ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. పిల్లల నృత్యాల మధ్య పెద్దలు పిల్లలుగా మారి ఎగిరి గంతులేశారు. ఇంత బిజీ లైఫ్లో కుటుంబం ఒకే చోట కలవడం ఆనందాన్ని కలిగిస్తుందన్నారు ఆ కుటుంబ సభ్యులు. భూజల నరసమ్మ కుటుంబ సభ్యులము, నేను మనమని అవుతాను. మేము 11 మంది అన్నదమ్ములము, 8 మంది అక్క చెల్లెళ్ళు. మా అమ్మ వాళ్ళు 5 మంది, మా అమ్మమ్మకు 5 మంది సంతానము. వాళ్లకు మేము 11 మంది కొడుకులము, 8 మంది బిడ్డలు. మేము ప్రతి ఫంక్షన్కు కలవడం జరుగుతుంది, కానీ అక్కడ టైం ఎక్కువ స్పెండ్ చేయలేము. తర్వాత ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా పిల్లలకు మా వంశవృక్షం అంటే మా అమ్మమ్మ నుంచి మా అమ్మ తర్వాత తరం వాళ్ళ గురించి తెలియజేయడానికి ఈ ఫంక్షన్ ఏర్పాటు చేయడం అయింది. ఇది మా అత్తమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు వెలగొండ గ్రామం. మా అత్తమ్మ వాళ్ళ 5 అక్క చెల్లెళ్ళు. అయితే 5 అక్క చెల్లెళ్ళ ఫ్యామిలీలు అందరూ కలిసి కుటుంబ వ్యవస్థ గురించి ఎలా ఉండాలి, ఎలా కలిసిమెలిసి ఉండాలి, బిజీ లైఫ్లో కూడా ఎవరికి అవుతారు, రిలేషన్షిప్ గురించి అందరూ కలిసి ఉండాలి. ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. అందరూ 11 మంది అన్నదమ్ముళ్ళు, 8 మంది అక్క చెల్లెళ్ళు కలిసి ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. కానీ ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం కంటే అందరు అటెండ్ అవ్వడం చాలా గ్రేట్. అంటే 123 మందికి దాదాపు 113 మంది అటెండ్ అయ్యారు. కానీ ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలంటూ వరంగల్ భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు. భారత సైన్యం, దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలని చండీ హోమం నిర్వహించారు. ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న ధర్మయుద్ధం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. హోమం కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. ధర్మాన్ని కలిగిన దేశము, 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు, 18 శక్తి పీఠాలతో కూడిన మహా సముద్రము, 3 వైపులా అనేక నదుల సంగమము ఈ దేశము. ఇటువంటి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి అంటే ఎందరికో సాధ్యపడలేదు, ఇప్పుడు ఇంకా సాధ్యపడదు. ఎందరూ కూడా మన భారతదేశం వైపు చూసిన సనాతన ధర్మము మహాశక్తి పుణ్యభూమి మనది. అనేక పుణ్యకర్మలు, యజ్ఞయాగాదులు, అనేకమైనటువంటి యొక్క హోమాలతో పాటు విశిష్ట పూజలు, విశేషమైనటువంటి యొక్క దేవతారాధన జరిగే ధర్మము ఏదన్నా ఉన్నదంటే అది కేవలం భారతదేశము. జగత్తు గురువుల వారు ఈ దేశాన్ని ఈ జగత్ సార్వభౌములుగా శృంగేరి పీఠం నుంచి అన్ని దేవాలయాల్లో విశిష్ట పూజలు జరిగి ఈ దేశం సుభిక్షంగా ఉండాలి. ఈ దేశము ఎప్పుడు కూడా ప్రళయకాలంలో కూడా అంతరించకుండా ఈ ధర్మాన్ని కాపాడిన జగద్గురుల వారు మనకు భారతదేశ సార్వభౌములుగా ఉన్నారు. వారితో పాటు మన దేశానికి గట్టి ప్రధాని మోడీ గారు ధర్మ సామ్రాటు. ఆయనే ఎప్పుడూ నిత్యము దేవతార్చన చేయనిదే బయటికి రాని మనిషి. అటువంటి ధర్మ సామ్రాటు కలిగి ఉన్న మనం అదృష్టవంతులము. ఈ దేశాన్ని ఏమన్నా చెయ్యాలి, మన వరకు రావాలంటే ప్రధానిని దాటి రావాలి. అటువంటి ప్రధానికి ఎంతో శక్తి ధైర్యాలను అమ్మవారు ఇవ్వాలి. మన దేశ
జవానులు వారిని కూడా రక్షించాలి. ఈ దేశాన్ని కాపాడే మహోన్నతమైన శక్తిని వారికి అందజేయాలని ఆ భద్రకాళి భద్రేశ్వర పాదాలపై వేడుకుంటూ బోలో భద్రకాళి మాతాకి. ఇవి బులెటిన్ అప్డేట్స్.